ప్రెస్ మీట్ని రాణి రుద్రమారెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. గత 2 రోజులుగా మొన్న గణతంత్ర దినోత్సవం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడం కొరకు వారు దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ దాకా వెళ్ళి ఈడికి వచ్చి ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాక జనవరి 26వ తారీఖు నాడు టక్ 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 మని మెసేజ్లు వచ్చి రైతు భరోసా పైసలు రైతులందరి అకౌంట్లలో పడతాయని చెప్పినాం. ఇప్పుడు చెప్పకపోతే ఇప్పుడు అవి ఆ డబ్బులు ప్రజలు తిరగబడతారని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అవి చేయడం కోసము ఒక కొత్త పంచాయతీ తెర మీదకి తీసుకొచ్చినారు. కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి జాతీయ అవార్డుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిగణించబడలేదు. కాబట్టి నేను దానికి వ్యతిరేకంగా దాన్ని నిరసన వ్యక్తం చేస్తూ విమర్శిస్తూ ఒక కాగితం కూడా రాస్తా కేంద్ర ప్రభుత్వానికి అని వారు విమర్శలో భాగంగా వారు నిప్పు పెట్టిండ్రు. అక్కడ కట్ చేస్తే భారతీయ జనతా పార్టీ పూర్వాధ్యక్షులు ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు వారు మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్గా నిన్న భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్లో వారు వివరణ ఇవ్వటం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి షురూ చేసిర్రు. మొత్తం తెలంగాణలో దిష్టి బొమ్మలు దహనం చేసుడు, సోషల్ మీడియాలో తిట్టుడు, వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఒక 10 ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టుడు, ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంశం. అసలు ఇవాళ మేము అడుగుతున్నాం, మొదలు పెట్టింది ఎవరు? నిప్పు పెట్టి అగ్గి రాజేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం వెనుకాల ఉన్నటువంటి హిడెన్ ఎజెండా ఏంటిది? ఇది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా సూటిగా మాట్లాడుకుంటూ పద్మ అవార్డుల్లో గద్దర్ గారికి ఎందుకు ఇవ్వలేదు, నేను ప్రపోజ్ చేసినా అన్నారు. పద్మ అవార్డుల్లో అందశ్రీ గారికి ఎందుకు ఇవ్వలేదు, నేను ప్రపోజ్ చేసినా అన్నారు. పద్మ అవార్డుల్లో గోరటి వెంకన్న గారికి ఎందుకు ఇవ్వలేదు, నేను ప్రపోజ్ చేసినా అన్నారు. ఎందుకు మీరు కేవలం ఒక 3 దళిత బిడ్డల పేర్లనే తీసుకున్నారు? మీరు ప్రపోజ్ చేసినటువంటి లిస్టులో ఇతర సామాజిక వర్గానికి చెందినటువంటి ఇతర బిడ్డలు లేరా? కేవలం 3 దళిత బిడ్డల పేర్లను తీసుకొని విమర్శ చేయడం వెనుక రేవంత్ రెడ్డి గారి హిడెన్ ఎజెండా ఏంటిది? అది మా సూటి ప్రశ్న. ఎందుకు మీకున్నటువంటి హిడెన్ ఎజెండా ఏంటిది అంటే, మందకృష్ణ మాదిగ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. కాబట్టి ఓర్చుకోలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డల్లో మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోదరుల్లో విభేదాలు సృష్టించి వాళ్ళ మధ్య చిచ్చు రేపాలనేటువంటి ఒక దురుద్దేశంతో దళితులను భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ నిప్పు రాజేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండా, ఇది గాంధీ కుటుంబం ఎజెండా. పార్లమెంటు ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తారు వాళ్ళ అధికారంలోకి వస్తే, ఎస్సీ రిజర్వేషన్లను రద్దు చేస్తారు వాళ్ళ అధికారంలోకి వస్తే అని చెప్పి దేశమంతా కూడా ఓ బైబిల్ని పట్టుకొని తిరిగినట్టు, ఓ భగవద్గీతను పట్టుకొని తిరిగినట్టు, రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరిగి ఆ రాజ్యాంగంలో ఏం రాసుంటారో కూడా తెలియని రాహుల్ గాంధీ గారు ఒక అబద్ధపు ప్రచారంతో దళిత బిడ్డలను భయభ్రాంతులకు గురి చేసినారు. వాళ్ళ ఆటలు సాగలే.
వాళ్ళ ఆనాడు దళిత బిడ్డలను మోసం చేసి కొన్ని సీట్లు గెలుచుకోగలిగినారేమో, బీజేపీకి కొంత ఓటు బ్యాంకును తగ్గించగలిగినారేమో, కానీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే దళిత బిడ్డలు నిజం తెలుసుకున్నారు. ఇవాళ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చలేదు, ఎక్కడ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పైపెచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ బిడ్డగా మందకృష్ణ మాదిగ గారు ఆయన ఒక సిద్ధాంతాన్ని ఎంచుకొని, ఒక ఎజెండాను ఎంచుకొని ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతి క్షణం కూడా పోరాటం చేసుకుంటూ వారి వర్గీకరణ కోసం ఆనాడు ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు వారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ దాని ప్రాసెస్ను కూడా నడిపిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీ మందకృష్ణ మాదిగ గారికి ఒక అవార్డు, బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ అవార్డు ఇస్తే ఎక్కడ మొత్తం దళిత బిడ్డలంతా బీజేపీ వైపుకు పోతారో అని చెప్పి మీరు అదే దళిత బిడ్డలలో ఇవాళ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం సూటి ప్రశ్న. మీరు గోరటి వెంకన్న గారి పేరు సిఫారసు చేసినారు, గద్దర్ గారి పేరు సిఫారసు చేసినారు, అందశ్రీ గారి పేరు సిఫారసు చేసినారు. మరి మందకృష్ణ మాదిగ గారి పేరు ఎందుకు సిఫారసు చేయలే? మీరు అంటున్నారు కదా మేము సిఫారసు చేసినటువంటి పేర్లకు మీరు ఇయ్యలేదు అని మీరు అంటున్నారు కదా. మరి మీరు మందకృష్ణ మాదిగ గారు ఏం తక్కువని వారి పేరు సిఫారసు చేయలేదని మేము అడుగుతున్నాం. సమాధానం చెప్పండి దీనికి. మీరు ఇవాళ 6 గ్యారంటీలను అటకెక్కించి పెట్టుబడులను గాలి కొదిలేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దళిత కార్డు వాడి పద్మ అవార్డులను కూడా రాజకీయం చేయాలని చూస్తే దానికి కౌంటర్గా బండి సంజయ్ గారు సిద్ధాంతం అనేటువంటి కార్డు వాడినారు. రాజకీయాలు మీకే చేయొస్తాయా? ఒక కమిటీ నిర్ధారణ చేసి ఇచ్చేటటువంటి అవార్డులకు మీరు భారతీయ జనతా పార్టీకి చుట్టి దాన్ని రాజకీయం చేసినారు. దానికి పైపెచ్చు ఫెడరల్ స్ఫూర్తి అనేటువంటి ఒక పేరు కూడా పెట్టి మాట్లాడుతున్నారు మీరు. ఇవాళ ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రభుత్వంగా కాకుండా, ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు డెఫినెట్గా బండి సంజయ్ కుమార్ గారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఈ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి వ్యక్తిగా, ఈ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వారు కౌంటర్ చేసినారు. ఎట్లా తప్పవుతుంది? మీరు మాకు గద్దర్ గారి విషయంలో కావచ్చు, గోరటి వెంకన్న గారి విషయంలో కావచ్చు, అందశ్రీ గారి విషయంలో కావచ్చు, వ్యక్తిగతంగా వారి పట్ల మాకేం తక్కువ గౌరవం లేదు. కార్యకర్తలుగా మాకు లేదు, పార్టీగా మా భారతీయ జనతా పార్టీకి కూడా లేదు. కానీ మేము అడుగుతున్నాం, మీరు మందకృష్ణ మాదిగ గారికి అవార్డు వస్తే ఎందుకు అప్రిషియేట్ చేస్తలేరు? మీరెందుకు నిప్పులు పోసుకుంటున్నారు? దానికి కౌంటర్గా గద్దర్ గారి పేరును మీరెందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు? నిన్న బండి సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది? ఎస్, గద్దర్ గారు వారి సిద్ధాంతం మావోయిస్టు పార్టీకి అనుకూలమైనటువంటి సిద్ధాంతం, వారి సిద్ధాంతం నక్సల్బరీ ఉద్యమానికి అనుకూలమైనటువంటి సిద్ధాంతం, వారి సిద్ధాంతం పోలీసులను ఊచకొత కోసినటువంటి సిద్ధాంతం, వారి సిద్ధాంతం జాతీయవాదానికి అనుకూలంగా ఉన్నటువంటి విద్యార్థులను, నాయకులను చంపినటువంటి సిద్ధాంతం, వారి సిద్ధాంతం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దళిత బహుజన బిడ్డలందరినీ కూడా పాటలతోటి ప్రేరేపించి నక్సల్బరీ ఉద్యమం వైపు ఉరికించి అటువైపు ప్రోత్సహించినటువంటి సిద్ధాంతం, వారి సిద్ధాంతం బీజేపీకి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం. బతికున్న నాళ్ళు నేను ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకం, నేను ఓటు కూడా వేయనని చెప్పి ఎన్నికలను రద్దు చేయాలి, ఎన్నికలు అనేటువంటిది సిద్ధాంతానికి నేను వ్యతిరేకం అన్నటువంటి వ్యక్తి చనిపోయే కొద్ది కాలం ముందు వారి సిద్ధాంతాలన్నిటికీ కూడా తిలోదకాలు ఇచ్చి వారు వ్యతిరేకించినటువంటి రాజకీయ పార్టీలో చేరినారు. వారు వ్యతిరేకించినటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి గద్దర్ గారు
వారి కుమారుడికి పదవి నాశించినారు. దేవుడే లేడు అని చెప్పినటువంటి గద్దర్ గారు యాదగిరిగుట్టకు పోయి లక్ష్మీనరసింహస్వామి వారికి దండం పెట్టుకున్నారు. ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఇంకో సిద్ధాంతానికి మారి తాను గతంలో నమ్మిన సిద్ధాంతం వల్ల ఎన్నో వేల ప్రాణాలు పోతే ఆఖరికి తను చనిపోయేటటువంటి సమయంలో తన దారి తప్పు అని తెలుసుకొని ఇంకొక మార్గాన్ని ఎంచుకున్నటువంటి వ్యక్తి గద్దర్ గారు. అయినా మేమేం వారిని వ్యక్తిగతంగా అనదలుచుకోలేదు. అట్లా కంపేర్ చేసుకుంటే మందకృష్ణ మాదిగ గారు గద్దర్ గారి కంటే 100% అర్హులు. 100% అర్హులు. బండి సంజయ్ గారు చెప్పింది కూడా నిన్న గదే. ఆ సిద్ధాంతం గురించే మాట్లాడినారు. మందకృష్ణ మాదిగ గారు ఒక్క సిద్ధాంతానికి కట్టుబడి ఏనాడైతే ఎంఆర్పిఎస్ జెండా బట్టి ఎస్సీ వర్గీకరణ కోసం కొట్లాట మొదలుపెట్టినారో ఈ క్షణం వరకు కూడా అదే సిద్ధాంతం కోసం బ్రతుకుతున్నారు, అదే సిద్ధాంతం కోసం కొట్లాడుతున్నారు. కాబట్టి వారి సిద్ధాంతాలను నమ్మి గౌరవించి ఇవాళ వారి ఉద్యమ స్ఫూర్తికి పద్మ అవార్డుల కమిటీ వారికి ఒక అవార్డుని అనౌన్స్ చేసింది. దాన్ని అర్థం చేసుకోలేని రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దర్ గారి పేరును తెర మీదకి తీసుకొచ్చి బండి సంజయ్ గారు అన్నటువంటి మాటలను వక్రీకరించి దాంట్లో పెడార్థాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. మీకైతే ఎట్లయితే పార్టీ కార్యకర్తలుగా మీకు ఒక ఐడియాలజీ ఉంటుందో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా బరాబర్ అట్లనే ఒక ఐడియాలజీ ఉంటుంది. డెఫినెట్గా మీకు ఎట్లయితే కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయో భారతీయ జనతా పార్టీకి కూడా కార్యకర్తల మనోభావాలు గౌరవించడానికి, పార్టీ సిద్ధాంతాన్ని కొనసాగించడానికి భారతీయ జనతా పార్టీకి కూడా కొన్ని రిజర్వేషన్స్ తప్పకుండా ఉంటాయి. వాటిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీకుంటుంది. మీరు అంటున్నారు ఫెడరల్ స్ఫూర్తి మా అభిప్రాయాలని కన్సిడర్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం అని. మరి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నంది అవార్డులకు గద్దర్ గారి పేరు పెట్టినారు. ఫెడరల్ స్ఫూర్తి కదా, మరి మీరు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకున్నారా? ఫెడరల్ స్ఫూర్తి కదా, మీరు భారతీయ జనతా పార్టీ అభిప్రాయాలను తీసుకున్నారా? ఫెడరల్ స్ఫూర్తి కదా, మరి మీరు బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాలను తీసుకున్నారా? ఫెడరల్ స్ఫూర్తే కదా, మరి మీరు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారా? కవులు కళాకారుల అభిప్రాయాలు తీసుకున్నారా? ఎవరి అభిప్రాయాలు మీరు తీసుకోలేదే. సొంతంగా నిర్ణయం తీసుకొని నంది అవార్డుల పేరు మార్చి గద్దర్ అవార్డుల పేరు మీరు ఎట్లా పెట్టినారు? ఫెడరల్ స్ఫూర్తి మందికి ఉండాలా, మీకు మాత్రం ఉండొద్దు. మీకు అవసరం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉండాలా, ప్రజలకు అవసరం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీకు ఉండొద్దు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మీరు 6 గ్యారెంటీల అమలును పక్కన పెట్టి పూటకొక ముచ్చట మీద లేనిపోని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. ఇవాళ బరాబర్ 6 గ్యారెంటీలు మీ చేత అమలు చేయించేదాకా భారతీయ జనతా పార్టీ మీ ఎంటబడుతుంది. ఖచ్చితంగా మీరు మమ్మల్ని దళిత కార్డు వాడి బెదిరించాలని చూసినా, బహుజన కార్డు వాడి బెదిరించాలని చూసినా, ఇంకోటి ఏం చేయాలని చూసినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. అంటే ఒకటి, ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలి అనేటువంటిది మా పార్టీ అధిష్టానం తీసుకునేటువంటి అంశం. డెఫినెట్గా మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తారు. రేపటి నాడు పార్టీ భవిష్యత్తుకి ఎవరు అవసరం అనేటువంటిది చూస్తారు. అందరి అభిప్రాయాలను కన్సిడర్ చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ మొదటి నుంచి కూడా. ఇవాళ ఒక ఛాయ్ అమ్ముకునేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరు అంటే ఆ ప్రజాస్వామ్యం భారతీయ జనతా పార్టీలో ఉంది కాబట్టే, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది కాబట్టిగానే ఇవాళ వారు ప్రధానమంత్రి అయినరు. ఇవాళ ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పార్టీకి అధ్యక్షులు కేంద్ర మంత్రి అయినరుగా అంటే ఇవాళ ఒక కార్యకర్తకు ఆ స్థానం ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అయినరు అంటేనే
ఇవాళ కార్యకర్తల మనోభావాలకు, కష్టపడేటటువంటి కార్యకర్తలకు అవకాశాలు ఇచ్చేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి డెఫినెట్గా అధ్యక్ష పీఠంలో ఎవరిని కూర్చోబెట్టాలి అనేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం, మా పార్టీ అధిష్టానం డెఫినెట్గా అందరి ఇష్టానికి అనుసరంగానే ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.